శ్రీ బాలకృష్ణ. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఛాందోగ్యంలో షోడశ కళ సౌమ్య పురుష పంచదశాహాని అని మొదలవుతుంది. దాని భావ ప్రకారంగా ఇక్కడ తాసు తు సమస్తం అనుపశ్యతి. తాసు అన్నప్పుడు ఆ 16 కళలలోనూ అన్నిటినీ అనుపశ్యతి ఎవడో అతడే పరమాత్మ అన్నారు. అనుపశ్యతి అంటే ఎడతెగకుండా చూచువాడు. చూచువాడు అంటే అనుభవించుట అని. ఇక్కడ చెవితో చూడడం అంటే వినడం, నోటుతో చూడడం అంటే రుచి చూడడం. కనుకనే ఇక్కడ చూచుట అంటే ఇంద్రియానుభవం అని అర్థం తీసుకోవాలి. అనుపశ్యతి అన్నప్పుడు ఒక ఇంద్రియానికి ఒక ఇంద్రియానికి భేదం ఉంది. కన్ను చూస్తుంది కానీ వినదు, చెవి వింటుంది కానీ చూడదు. దేని పని దాందే. అయినప్పటికీ కన్ను, చెవి, చెయ్యి, కాలు అన్ని ఇంద్రియములు కలిపి ఒకటే భావం మనం చెప్తున్నాం. నేను చూసా, నేను విన్నా, నేను అన్నా, నేను తిన్నా, నేను నడిచా, నేను పట్టుకున్నా అని. ఏ ఇంద్రియం వృత్తి దానిదే. అయినప్పటికీ నేను అని అన్నిటితో కలిపి ఒకటే చెప్తున్నాం మనం ఇక్కడ. అంతేగాని కన్ను చూసిందండి, చెవి వినిందండి అనట్లేదు. కన్నుతో, చెవితో, కాలితో అన్నీ నేనే చేస్తున్నాను అని ప్రత్యక్షంగా నేను అనేది విడివిడి ఇంద్రియములన్నిట్లో ఒకటిగానే అనుపశ్యతి, ఎడతెగకుండా ఒకటే ప్రవాహం ఉన్నది. అలాగ తాసు అన్నప్పుడు ఈ మొత్తం 16 కళ్ళ ద్వారాను ఏది ఎడతెగకుండా నేను అనబడే అనుభవముగా ఉన్నదో అదే పరమాత్మతత్వము. మన ఇంద్రియాలతో కలిపి చూస్తున్నాం కానీ ఇంద్రియాల్లో ప్రసరించి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని దానిగా చూడగలిగితే తత్వమవధారయత సత్యమితి మామోం. ఆ తత్వమును అవధారయత గ్రహించండి అంటున్నాడు ఇక్కడ. తత్వము అంటే ఉన్నది ఉన్నట్లుగా, యథార్థముగా అని అర్థం. ఇక్కడ మన నిజానికి తత్వదృష్టి ఉన్నదా? ఉన్నది ఉన్నట్టు తెలుసుకోలేకపోతున్నాం. ఉన్నదాన్ని మరిదేంతో కలిపేసి చూస్తున్నామని ఇక్కడ. అందుకే ఏది ఉన్నదో దాన్ని గ్రహించి తెలుసుకుంటే ఆ తత్వమే సత్యము, అది ఓంకార వాచ్యము, అదే నేను అని పరమాత్మ చెప్తున్నాడు. దీన్ని బట్టి ఉపనిషత్కారుడు చెప్పదలుచుకున్నది ఏది? ఇదేదో మనకు అతీతమైనది అనుకోవద్దు. ఆత్మతత్వం ఎంత దగ్గరదో ఉపనిషత్తు కంటే ఇంకేది చెప్పదు. కానీ ఉపనిషద్వాక్యాలు, తత్వవాక్యాలు వినగానే మనం ఏమనుకుంటామంటే ఇది చాలా లోతైనది, అందనిది అనుకుంటాం. అతి దగ్గరగా నువ్వై ఉన్నది పరమాత్మ అని చెప్పినప్పుడు అందరిని అనుకుంటాం. ఎక్కడో లోకంలో పరమాత్మ ఉన్నాడంటే అదేదో అందుబాటులో ఉందనుకుంటాం. అది అందదు, ఇది అందదు. కనుకనే మన లోపల ఉంటూ మన ఇంద్రియాలని పనిచేసేలా చేస్తూ ఇంద్రియాల ద్వారా ప్రసరిస్తున్న చైతన్యం ఏదో తెలుసుకోవాలి. ఈ ఇంద్రియాలు కానీ పనిచేయనప్పుడు ఈ మనస్సు ఏమీ తెలుసుకోలేకపోతుంది. కనుక ఇంద్రియాలని పనిచేయించేది ఏదో అది తెలుసుకో అన్నాడు ఇక్కడ. 6వ చరణం వచ్చేటప్పటికల్లా మనలో ఉన్న పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అనే ప్రయత్నానికి సంబంధించిన బోధ చేస్తున్నారు ఇక్కడ. ఏన పురుష సమరసత్వముపలభ్య స్వాప సమయే స్వపితి నామక ఇతి స్యాత్. మనకి నిద్రని స్వపనము అని అంటారు. ఆ స్వపనమే స్వప్నము అని మనం అంటున్నాం. స్వపనము అంటే నిద్ర. అందుకే స్వాప సమయే స్వపితి నామక ఇతి స్యాత్. నిద్రపోతున్నాడు అన్నప్పుడు స్వపితి అని అంటారు. అంటే నిద్రపోతున్నాడు అని అర్థంట. అప్పుడు ఏం జరుగుతుంది? ఇది కొంచెం ఆలోచించాలి. మనం నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతున్నది? నిద్రపోతున్నప్పుడు మళ్ళీ 2 దశలు ఉంటాయి. జాగ్రత్త అవస్థ ఒకటే దశ, కానీ నిద్రలో మళ్ళీ 2 దశలు ఉన్నాయి. ఒకటి కలలు కనే దశ, ఇంకోటి ఏ కళ లేని గాఢ నిద్ర. దీన్నే స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని అంటారు. ఈ 2 కూడా స్వాప సమయంలోనే జరుగుతున్నాయి. ఇందులో స్వప్నావస్థలోని మనస్సు పనిచేస్తుంది. ఇంద్రియములు బహిర్ముఖత్వం లేవు నిద్రపోతున్నాం గనక. కానీ మనస్సు మాత్రం ఆ బహిర్ముఖంగా ఇంద్రియముల ద్వారా గ్రహించిన విషయాలని స్వప్న రూపంలో అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్నము ఉన్నది. ఆ తర్వాత వచ్చేది గాఢ నిద్ర. ఈ గాఢ నిద్రలో ఏం జరుగుతోంది ఇది చూపిస్తున్నాడు. ఆ గాఢ నిద్రలో తనని తాను అనుభవిస్తూ ఉన్నాడన్నారు. ఇది చాలా గొప్ప లోతైన విషయం. ఈ విషయంపై నిజానికి చర్చ చేసింది మొత్తం ప్రపంచ తత్వశాస్త్రంలో కేవలం మన భారతీయ వేదాంత శాస్త్రం మాత్రమే. ఆ గాఢ సుషుప్తును మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఎన్నో అర్థమవుతాట. యత్ర విలయం సమనుయాతి. గాఢ సుషుప్తులో ఏం జరుగుతోంది? ఇప్పుడు కలలు కనే దశలో ఇంద్రియ వృత్తులన్నీ పనిచేయట్లేదు, అవి ఆగిపోయాయి, లయమైపోయాయి. అప్పుడు మనస్సు మాత్రం పనిచేస్తుంది. కానీ గాఢ నిద్రకు వచ్చేటప్పటికల్లా ఇంద్రియములు, మనస్సు ఈ 2 వృత్తులు కూడా లయమైపోయి, లీనమైపోయి అప్పుడు మనస్సు కూడా పనిచేయట్లేదు. మనస్సు పనిచేస్తే కలలైనా ఉండాలి. మరి గాఢ నిద్రలో మనస్సు లేదు, ఇటువైపు ఇంద్రియములు లేవా అంటే అవి కూడా పనిచేయడం లేదు, లయమైపోయాయి. ఎక్కడ లయమైపోయాయి? ఇప్పుడు నశించిపోయాయా అనడానికి లేదు. మళ్ళీ పొద్దున్న నిద్రలేవగానే ఇవన్నీ మళ్ళీ వెలికి వస్తున్నాయి. అప్పుడు ఏమయ్యాయి ఇవన్నీ కూడా? అప్పుడు సమరస స్థితి ఉన్నది అని గొప్ప మాట చెప్పారు. సమరసత్వము. ఇది అర్థం అవడానికి తర్వాత చరణాల్లో మనం వెళతాం. యత్ర విలయం సమనుయాతి మన ఆది. ఆ గాఢ సుషుప్తిలో మన ఆది అంటే మనస్సు మొదలైనవన్నీ దేంట్లో లీనమైపోతున్నాయో ఆ తత్వం ఏమిటో తెలుసుకో అన్నారు ఇక్కడ.
గాఢ నిద్రలో మనస్సు ఇంద్రియములు దేనిలో లీనమవుతున్నాయి? అదే పరతత్వము. ఆ పరతత్వమే నేను, అదే సత్యము, అదే ఓంకార స్వరూపమైనటువంటి నేను అంటున్నాడు పరమాత్మ. అంటే గాఢ నిద్రలో మనం పరమాత్మతత్వం లీనమవుతామట. అందుకు ఈ మనస్సు ఇంద్రియములు గాఢ నిద్రలో ఎక్కడ లీనమవుతున్నాయో గమనించు అన్నారు. కానీ స్వప్నావస్థలో కూడా ఆ పరమాత్మతత్వం ఉంది. కానీ మన స్వప్నాన్ని చూడడం వల్ల అది ఉందని తెలుసుకోలేకపోతున్నాం. జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికల్లా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కనుక బయట ప్రపంచం చూస్తున్నాం కనుక అది ఉందని తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఎలాంటిదంటే కంటితో ప్రపంచాన్ని చూస్తూ కంటిని తెలుసుకోలేము. ఎలాగో కంటితో చూస్తున్నాం ప్రపంచాన్ని కానీ కంటిని మాత్రం చూడలేం. అలాగే ఆ ఆత్మతత్వం వల్ల ఇవన్నీ చూడగలుగుతున్నాం కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కానీ గాఢ నిద్రలో మనస్సు ఇంద్రియాలు కూడా పనిచేయడం లేదు. అయినప్పటికీ నేను ఉందా లేదా ఇది ఆలోచించాలి. నేను ఉందా లేదా? గాఢ నిద్రలో కూడా నేను ఉంది. కానీ నేను అని అనిపించదు కదండి గాఢ నిద్రలో. అంటే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే నేను మంచి నిద్రపోయానండి, హాయిగా ఉంది అని గాఢ నిద్రలో ఉన్న హాయిని అనుభవించి చెప్తున్నామా లేదా? అంటే ఒక సాక్షిభూతంగా గాఢ నిద్ర కూడా అనుభవించాం. అప్పుడు ఎక్కడున్నామంటే గాఢ నిద్రలో సుషుప్తిలో ఆత్మతత్వంతో కలుస్తా అంట మనం. కానీ అప్పుడు ఎలాంటి స్థితి అంటే ఆత్మతత్వంతో కలుస్తాం కానీ ఆత్మతత్వమును గ్రహించలేముట. కలుస్తాం కానీ గ్రహించలేం. ఎందుకంటే బుద్ధి కూడా అవిద్య చేత ఆక్రమించబడి ఉంటుంది గనక ఆ బుద్ధి ఉపాధి అవిద్య ఆక్రమించబడినప్పుడు నేను ఆ పరమాత్మతో ఉన్నానని గ్రహించే శక్తి బుద్ధికి ఉండదు. ఆ కారణం చేత గాఢ నిద్రలో మనం గ్రహించలేం. కానీ గాఢ నిద్రలో కూడా ఆత్మతత్వం ఉన్నది. కానీ గాఢ నిద్రలో మనస్సు ఇంద్రియములు కూడా దేనిలో లీనమైపోతున్నాయో ఆత్మతత్వమే నేను అని చెప్పాడు పరమాత్మ. దీనికి చక్కటి ఉదాహరణలు 2 చూపిస్తున్నాడు. ఎందుకంటే నిజానికి జగత్తులో హెచ్చు తగ్గులు, ఎక్కువ తక్కువలు, మంచి చెడులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అది జాగ్రత్త దశలోనూ కనిపిస్తాయి, స్వప్న దశలోనూ కనిపిస్తాయి. కానీ సుషుప్తి దశలో మాత్రం అన్నీ ఒకటిగానే ఉంటాయట ఎవరికైనా కూడా. అది ఆలోచించమన్నాడు. అక్కడే ఏకత్వం అనేది కనబడుతుంది. యత్ర మధుపాహృత మధూపమితమేతత్ చిత్రరసమేక రసతాంసమధిగమ్య నైవ రసభేదమిహ వేద జగదాది తత్వమవధారయత సత్యమితి మామోం. ఇక్కడ క్రమంగా తత్వమవధారయత సత్యమితి మామోం అనే మాటే పల్లవిలాగా ప్రతి చరణంలో 3 వాక్యములు అవగానే అనుసంధానం చేస్తూ వస్తున్నది. ఇది గమనించవలసిన అంశం. తత్వము అనగా చెప్పుకున్నాం మనం యథార్థ స్వరూపము. తత్వం యాథార్థ్యే బ్రహ్మణి అని శాస్త్రం చెప్తున్నది. యథార్థము పరబ్రహ్మ ఈ రెండింటి గురించి తత్వం అనే మాట ద్వారా చెప్పుకుంటాం. కనుకనే ఆ పరబ్రహ్మస్వరూపమైన సత్యమే నేను అని తెలుసుకో. అదేవిధంగా యథార్థముగా ఉన్నటువంటి సత్యస్వరూపుడు ఓంకార వాచ్యుడిని నేనని తెలుసుకో. ఈ నేనని తెలుసుకో అనే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. నేను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కనుక ఆ పరమాత్మ అని చెప్పుకోవచ్చు. నేను అంటే సర్వజీవుల్లో నేను అనే స్ఫురణగా ఉన్నటువంటిది ఆ పరమాత్మయే అని ఇంకొక అన్వయం కూడా చేసుకోవచ్చు. భగవద్గీతలో కూడా ఇలాంటి భాషే స్వామిది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని అహమాత్మ అని అక్కడ అహం శబ్దాన్ని వాడాడు. అదే భావం ఇక్కడ కూడా గ్రహించవచ్చు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.